ఓం యథాగ్నేర్దాహికా శక్తి రామకృష్ణే స్థితా హియాం సర్వవిద్యాస్వరూపాం తాం శారదాం ప్రణమామ్యహం. చిన్మయ దుర్గా అన్న శీర్షికలో శారదాదేవి దుర్గామాతగా అభయాశీర్వాదాలు అందించిన సంఘటనల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మొదటగా శారదాదేవి జీవితంలోని 2 విభిన్న దృశ్యాలను పరికిద్దాం. జైరాంబాటిలో ఉండగా చిన్నతనంలో శారద జగద్ధాత్రి పూజ సమయంలో ఆ జగద్ధాత్రి దేవి విగ్రహం ముందు నిశ్చలంగా కూర్చొని తన్మయరాలై దేవిని ధ్యానిస్తూ ఉందట. రామ్ హృదయ్ ఘోషల్ అనే వ్యక్తి ఆ దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడట. ఏది దేవి విగ్రహం ఏది శారద అని తేల్చుకోలేక దిగ్భ్రాంతితో అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. మరొక దృశ్యం, బేలూరు మఠంలో దుర్గా పూజ జరుగుతోంది. శారదాదేవి కూడా అక్కడే ఉన్నారు. స్వామి శారదానంద సంధి పూజ సమయంలో ఒక బ్రహ్మచారికి ఒక బంగారు నాణం ఇచ్చి ఇది అమ్మ పాదాల చెంత సమర్పించి దండం పెట్టుకుని రా అని పంపించారట. ఆ బ్రహ్మచారి అయోమయంలో పడ్డాడు. ఏ అమ్మ పాదాల వద్ద సమర్పించాలి? మండపంలో విగ్రహ రూపంలో ఉన్న దుర్గామాత పాదాల చెంత, స్థూల రూపంలో ఉన్న చిన్మయ దుర్గాదేవి శారదామాత పాదాల చెంత సమర్పించమంటున్నారా అని అతని సందేహాన్ని అర్థం చేసుకొని శారదానంద స్వామి అన్నారట, శారదమ్మ ఉన్న అతిథి గృహాన్ని చూపిస్తూ అదుగో ఆ భవనంలో ఉన్న అమ్మ పాదాల చెంత సమర్పించిరా, మన మఠంలో ఆమె పూజ జరిగింది అని. గత వారం స్వామి వివేకానంద ప్రారంభించిన మొదటి దుర్గా పూజ గురించి చెప్పుకున్నాం. అది 1901 అక్టోబర్ నెలలో జరిగింది. ఆ తరువాతి సంవత్సరాల్లో 1920 లోపు శారదమ్మ పలుసార్లు బేలూరు మఠం దుర్గా పూజలో పాల్గొన్నారు. మనకి 2 సార్లు 1912 మళ్ళీ 1916లో అమ్మ బేలూరు మఠానికి వచ్చిన వివరణ మనకి సాధువుల భక్తుల స్మృతి కథల్లో లభిస్తుంది. మన బెంగాల్లో దుర్గా పూజ అంటే ఉమాదేవి కైలాసం నుంచి తన పుట్టింటికి వచ్చే కాలం అని భావిస్తారు. అక్కడ ప్రతి ఇంటిని పార్వతీదేవి పుట్టింటిగానే భావిస్తారు. దేవిని తమ ఇంటి పుత్రికగా భావించి పూజిస్తారనమాట. శారదమ్మ దుర్గా పూజలో పాల్గొనడానికి వచ్చారంటే ఇక్కడ సాక్షాత్తు పార్వతీదేవి తన స్థూల చిన్మయ రూపంలో వచ్చినట్లే సాధు బ్రహ్మచారులు భక్తులకు కూడా అనుభూతి కలిగేది. ఈరోజు 1912 మళ్ళీ 16లో జరిగిన దుర్గా పూజ వివరణ చూద్దాం. మొదటిగా 1912 సంవత్సరం మహాషష్ఠి, దుర్గాదేవిని ఆహ్వానించే రోజు, బోధన్ అంటారు. ఆ రోజు అమ్మ బేలూరు మఠానికి రావాలి. స్వామి ప్రేమానంద ఉత్సవ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. అమ్మ రావడం కొంచెం ఆలస్యం అవుతోంది. స్వామి ప్రేమానంద ఉత్కంఠతో పచారులు చేస్తున్నారట. ఆయన చూశారు మఠ ప్రవేశ ద్వారం వద్ద పెట్టాల్సిన మంగళఘటం, అరటి చెట్టు ఇంకా పెట్టకపోవడం చూసి, అయ్యో ఇంకా ఇక్కడ ఘటం పెట్టలేదేంటి, అందుకే అమ్మ ఇంకా రాలేదు, తొందరగా ఏర్పాట్లు పూర్తి చేయండి అంటూ కంగారు పెట్టారు. చివరికి ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రవేశ ద్వారం నుండి మండపం వరకు గల మార్గంలో సాధు బ్రహ్మచారులు భక్తులు బారులు తీరి చేతులు జోడించి నుంచొని స్తోత్ర పఠనం చేస్తున్నారు. అమ్మ ఉన్న గుర్రబండి ప్రవేశించగానే స్వామి ప్రేమానంద సూచన మేరకు సాధు బ్రహ్మచారులు అమ్మ బండికి ఉన్న గుర్రాన్ని విప్పేసి వారే స్వయంగా బండిని లాగడం ప్రారంభించారు. జై శ్రీ గురు మహారాజ్ జీకి జై, జై మహామాయకి జై అంటూ భక్తులు సాధువులు నినదిస్తున్నారు. గోలప్ప అమ్మని మెల్లిగా బండి నుండి కిందకి దింపారు. శారదమ్మ నవ్వుతూ మృదు స్వరంలో గోలాప్తో అంటున్నారు, గోలాప్ ఏర్పాట్లన్నీ సిద్ధంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇంకా దేవి రావడమే తరువాయి అన్నట్లు మనం దుర్గాదేవిలా ప్రవేశించాం కదా అని. అమ్మ అనడమే కాదు, అక్కడున్న వారి మనసులన్నీ అదే భావంతో ఆనందంతో నిండిపోయింది. అమ్మ ఆసారి షష్ఠి నుంచి ఏకాదశి వరకు 6 రోజులు మఠంలోనే ఒక అతిథి గృహంలో ఉన్నారు. అష్టమి రోజు ఎందరో భక్తులు ఈ సాక్షాత్తు దుర్గామాత దర్శనం చేసుకొని అనుగ్రహం పొందారు. కొందరు భాగ్యవంతులకి అమ్మ ఆసారి మంత్రదీక్ష కూడా ఇచ్చారు అష్టమి రోజు. ఆ అష్టమి రోజు భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.
అమ్మ మధ్య మధ్యలో కాళ్ళు కడుక్కుంటూ కనిపించారట. యోగిన్మ అన్నారమ్మ, ఏం చేస్తున్నారు, జలుబు చేస్తుంది అని వారించారు. అమ్మ అన్నారు, ఏం చెయ్యని యోగిన్, కొంతమంది పాదాలను తాకితే పాదాలకు ఉపశమనం కలిగినట్లు అనిపిస్తుంది, మరికొందరు తాకితే విపరీతమైన మంట పుడుతుంది, కడగకుండా ఉండలేకపోతున్నాను అని. నవమి రోజు గోలప్మ వచ్చి శారదానందతో అన్నారట, శరత్, అమ్మ మీ పూజలు మీ ఆతిథ్యంతో ఎంతో తృప్తిగా ఉన్నారని చెప్పమన్నారు, మీకు ఆశీర్వాదాలు తెలియచేయమన్నారు అని. శరత్ మహారాజ్ వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసి పక్కనే ఉన్న ప్రేమానంద స్వామిని కౌగిలించుకొని, బాబురామన్న విన్నావా అమ్మ సందేశం అన్నారట. దశమి రోజు ప్రతిమ నిమజ్జనం చేస్తారు. ఆ సమయంలో భక్తులు సాధు బ్రహ్మచారులు కీర్తనలు చేస్తున్నారు. అమ్మ తను ఉన్న అతిథి గృహం నుండే అంతా గమనిస్తూ ఉన్నారు. డాక్టర్ కంజీలాల్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు, విగ్రహం ముందు చేతులు తల ఊపుతూ వినోదం కలిగించేలా సంజ్ఞలు చేస్తూ నృత్యం చేస్తున్నాడట. కొందరు అది చూసి నవ్వుతున్నారు. అమ్మ దగ్గరలో ఉన్న ఒక సన్యాసి ఇదేంటి ఇలా చేస్తున్నాడంటూ అయిష్టత వ్యక్తపరిచాడంట. అప్పుడు అమ్మ అన్నారు, దీనిలో ఏం తప్పు లేదు నాయన, అమ్మకు వినోదం కలిగించడానికి అలా చేయడంలో తప్పు లేదు అని. ఇక 1916 సంవత్సరానికి వస్తే ఆసారి శారదమ్మ దుర్గా పూజ సమయంలో సప్తమి రోజు పొద్దున్నే వచ్చారు. యోగిన్మ, గోలప్మ, సుధీర వీరు అమ్మ కూడా ఉన్నారు. మఠ ప్రాంగణం, ముఖద్వారం, మండపం అంతా పూల తోరణాలతో మంగళ కలశాలతో శుభ సూచకమైన అరటి చెట్లతో కళకళలాడుతోంది. శంఖధ్వనులు, మృదంగ వాయిద్యాల మధ్య సాధు బ్రహ్మచారులు భక్తులు జై మహామాయికి జై అని నినదిస్తూ అమ్మను ఆహ్వానించారు. అమ్మ మండపం వద్దకు వచ్చేటప్పటికి ఆత్మానంద స్వామి పంచప్రదీపం చామరాలతో అమ్మకై ఆరతి ఇచ్చారట. అమ్మ మేడ మీద గురుమహారాజ్ మందిరానికి, అంటే పాత మందిరం మేడపై ఉంది. అమ్మ గురుమహారాజ్ మందిరానికి వెళ్ళి కాసేపు కూర్చొని ఆ తర్వాత పూజా మండపానికి వచ్చి భక్తుల ప్రణామాలు అందుకున్నారట. అష్టమి రోజు అమ్మ మఠమంతా కలయి తిరిగి చూశారు. సాధు బ్రహ్మచారులు కూరలు తరిగే ప్రదేశానికి కూడా వచ్చారు. వారందరూ దేవి నైవేద్యాన్ని సిద్ధం చేస్తున్నారు, కూరగాయలు తరుగుతున్నారు. అమ్మ చిరునవ్వుతో అన్నారట, నా పిల్లలు కూరగాయలు భలే తరుగుతున్నారే అని. అక్కడున్న ఒక సన్యాసి స్వామి జగదానంద భక్తిపూర్వకంగా అన్నారట, అమ్మ జపధ్యానాల ద్వారా కానీ కూరగాయలు తరగడం ద్వారా కానీ జగన్మాత అనుగ్రహం పొందడమే మా లక్ష్యం సుమా అని. అమ్మ ప్రసన్న దృష్టితో అక్కడున్న వారిని అనుగ్రహించారు. ఆ సంవత్సరం అంటే 1916లో జరిగిన దుర్గా పూజ గురించి స్వామి శివానంద మహారాజ్ తురియానంద మహారాజ్కి ఒక ఉత్తరంలో ఇలా వర్ణిస్తారనమాట. ఈసారి మఠంలో దుర్గా పూజ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అందమైన విగ్రహం, భక్తి గల పూజారి, పండితుడైన పురోహితుడు, సాధు బ్రహ్మచారుల పరిశ్రమ, వీటన్నిటి ఫలితంగా అన్నిటిని మించి శారదమ్మ మనతో ఉన్నారంటే ఇక ఊహించుకో. జగన్మాత పూజ పరోక్షంగా విగ్రహంలో మాత్రమే జరగలేదు, ప్రత్యక్షంగా స్థూల రూపంలో ఉన్న దుర్గామాతకు జరిగింది. జడివాన 3 రోజులు కొంచెం కంగారు పెట్టింది. కానీ అమ్మ దయ వల్ల పూజకు ప్రసాద వితరణకు ఏ ఇబ్బంది కలగలేదు. యోగిన్మ తర్వాత మాతో అన్నారు, పూజా సమయంలో లేదా భక్తుల ప్రసాద గ్రహణ సమయంలో ఇదిగో వర్షం వచ్చేలా ఉంది అనిపించగానే మాతృదేవి అంటే శారదమ్మ నిశ్చలంగా కూర్చొని దుర్గానామాన్ని జపిస్తూ ప్రార్థించేవారు. అమ్మ దుర్గామాత, ఇంతమంది భక్తులు భోజన ప్రసాదం స్వీకరిస్తారు, గాలివాన వస్తే విస్తరాకులన్నీ ఎగిరిపోతాయి, అందరికీ కష్టం కలుగుతుంది, ఏ విఘ్నం లేకుండా వీరిని రక్షించు. అమ్మ ప్రార్థనతో ఆ వర్షం పడకుండా ఆగిపోయింది. 3 రోజులు ఇలాగే జరిగింది. మొత్తానికి చిన్మయ దుర్గా అనుగ్రహంతో మన మఠంలో మృణ్మయ దుర్గామాత పూజ నిర్విఘ్నంగా జరిగింది. మొత్తం 4000 మంది భక్తులు రోజు ప్రసాదం స్వీకరించారు అంటూ స్వామి శివానంద ఉత్తరంలో రాస్తారు. ఈ విధంగా శారదాదేవి కలకత్తాలో ఉన్నప్పుడు దుర్గా పూజ మఠంలో ఎంతో బ్రహ్మాండంగా జరిగేది. ఇక్కడ విచిత్రం ఏమంటే దుర్గా పూజలో సంకల్పం శారదాదేవి పేరుతో చేస్తారు. పరబ్రహ్మ గోత్రాయ శ్రీ శారదామణిదేవ్య సంకల్పితమని. సాధారణంగా పూజ ఎవరు చేస్తారో వారి పేరుతో సంకల్పం ఉంటుంది. మఠంలో జరిగే పూజలు శారదాదేవి పేరుతో సంకల్పం చేస్తారు.
మనం క్రితం వారం చెప్పుకున్నాం, స్వామి వివేకానంద ఈ ఆచారాన్ని ప్రారంభించారు. అంటే యజమాని లేదా పూజ చేయించేది అమ్మ, పూజ జరిగేది అమ్మకే, అమ్మ అనుగ్రహంతోనే పూజ సవ్యంగా జరుగుతుంది. అంటే అమ్మ కృపతో, అమ్మ ద్వారా అమ్మకు జరిగే పూజ ఈ దుర్గా పూజ. ఈనాటికి రామకృష్ణ శారదా మఠాల్లో విగ్రహంలో పూజ జరిగిన, కలశంలో పూజ జరిగిన శారదాదేవి సూక్ష్మ దేహంలో కొలువై ఉన్నారు, ఆమెను పూజిస్తున్నామన్న భావంతోనే పూజ జరుగుతుంది. మరొక జరిగిన సంఘటన గురించి చెప్పుకొని ఈ వివరణను ముగిద్దాం. ఒక దుర్గా పూజ సమయంలో అష్టమి రోజు అమ్మ కూడా మండపంలో ఉన్నారు. దుర్గాదేవి ప్రతిమ ముందు ఒక పెద్ద పూల రాశి కనిపిస్తుంది, శారదమ్మ ముందు కూడా ఒక పెద్ద పూల రాశి కనిపిస్తుంది. అసంఖ్యాకమైన భక్తుల పూజలు అందుకున్నారు అన్నందుకు నిదర్శనంగా స్వామి శివానంద మండపంలో దేవిని దర్శించడానికి వచ్చారు. అచ్చటి దృశ్యం చూసి భావావేశంలో వారు తన్మయులయ్యారు. అక్కడున్న బ్రహ్మచారితో అంటున్నారు, శారదమ్మని చూపిస్తూ, ఈమె మన అమ్మ, మన దేవత అని. అదేవిధంగా దుర్గా ప్రతిమను చూపిస్తూ అన్నారంట, ఈమె పూజే అంటే శారదమ్మ పూజే ఈ ప్రతిమలో జరుగుతున్నది అని. ఆ విధంగా అక్కడ ఒక అద్భుత వాతావరణం నెలకొంది. ఆ చిన్మయ దుర్గైన శారదమాత మనందరిలో కూడా భక్తి వైరాగ్యాలు కలిగేలా అనుగ్రహించమని ప్రార్థిద్దాం. జై మా.